ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు అసలు. వేదిక మీద ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏమంటలేరు ఎందుకో మరి. వాళ్ళు లేకపోతే మాకు ధైర్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అనుకుంటున్నారు. రామన్న జెండా ఉద్యోగిగా కదా. ఆనాడు ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో ధైర్యాన్ని నింపడానికి తన గాత్రంతో ఊపిరినిచ్చిన తమ్ముడు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, గులాబీ జెండా, గుర్తు గులాబీ జెండా, గులాబీ జెండా. ఎందుకంటే 6 నెలల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి దుఃఖం, సాయి ఫోటో పట్టుకొని మీరు ఆఫీస్లోంచి చాలా దుఃఖభరిత హృదయంతో వచ్చేస్తుంది. అది అనుకోకుండా జరిగిందా, లేకపోతే కావాలనే ఆ విధమైన దుస్థితి కల్పించారా? అంటే నా పట్ల ఈ సంఘటన తర్వాత నేనేదో ఈరోజు ఒక ఉద్యోగం చేసుకొని నా 2 పిల్లల్ని మాత్రమే చూసుకొని నా కుటుంబం సాయి జ్ఞాపకాలు దీంతో కాదు, సాయిని బతికించాలి అంటే మిమ్మల్ని కాంగ్రెస్ తరపున క్యాండిడేట్గా పెట్టాలి అనేటువంటిది ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మరీ అంత ఆలోచించలేని వ్యక్తినేం కాదు కదా. ఇచ్చినటువంటి అవకాశాన్ని కాదనుకుని తప్పు చేశారేమో అని నేనంటే, ప్రజా జీవితంలో ఒక బలమైన ఆయుధం దొరికిన తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. సాయి లేనటువంటి ఆ 6 నెలలు అంటే ఇప్పటి వరకు కూడా చాలా విమర్శలు మీరు పడి, ఎస్పెషల్లీ సాయి మరణం తర్వాత మరణాన్ని మార్కెట్ చేసుకున్నారు అని చెప్పి మాట్లాడితే, అప్పనంగా పదవి కొట్టేశారని చెప్పి ఇంకొంతమంది మాట్లాడితే, ఇలా బయటకు చెప్పని చెప్పుకోలేని విమర్శలు ఎన్నో ఉన్నాయి కదా. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రజనీ మీకు? నేను బ్రతికి ఉపయోగం లేదనిపించింది. నేను చెయ్యాలనుకున్న ఆ ఫైనల్ డెస్టినీ నేను చెయ్యకుండా చనిపోతే నాకు కాదు, సాయికి కాదు, అసలు నా పుట్టుకకు కూడా అర్థం. కానీ సాయి పోయినప్పుడు నేను పడ్డ బాధతో పోలిస్తే అవి నాకు పెద్ద బాధలే. ఎందుకంటే సాయి ఎంత తండ్లాడిండో నాకు తెలుసు. తనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఇదంతా కానీ, రాజకీయంలోకి వచ్చేటప్పటికి అప్పటిదాకా చేతులెత్తి మొక్కినటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా చేతులు వేయడానికి సిద్ధంగా ఉంటారు. రావడానికి నేనెందుకు వ్యూహాలు పన్నొద్దు? ఓవర్కమ్ చేయటం అనేటువంటిది ఒక పెద్ద పీరియడ్ అనుకుంటే రజనీ గారు, పిల్లలు సాయిని మిస్ అవ్వటము స్ట్రెంత్ అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, అంటే నేను ఇంకా బయటికి ఎందుకని ఈ రోజు వరకు చెప్పలేదని, సమాజం మీద నాకున్న దృక్పథాన్ని సాయి చందే కాదు, సాయి చంద్ భార్యకు కూడా అదే ఆలోచన ఉంది. సాయి చంద్ భార్యగా కాక రజనీ సాయి చంద్కున్నటువంటి అర్హత ఏంటి? అప్పటికీ కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసినటువంటి వాడిగా ఒక ప్రశ్న మీ ముందైతే తప్పనిసరిగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అది స్వీకరిస్తారో లేదో అది మీ విజ్ఞానం. సరికొత్త తలనొప్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే? సాయి ఆ ఒక్క సెకండ్, ఆ ఇన్స్టెంట్ తోటి రజనీ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. ఎంతకాలం, ఇంకెంతకాలం సాయి చంద్ సింపతితో కాలం వెళ్ళదీస్తారు, ముందుకు వెళ్తారు? నాదైనా ఒక మార్క్ వేసుకొని నేను ముందరికి వెళ్తాను. నిరుపేదల కోసం, స్వరాష్ట్ర సాధన కోసం, బంగారు తెలంగాణ కోసం గొంతెత్తి గర్జించిన, గజ్జెకట్టి ఆడినటువంటి ఆ స్వరం మూగబోయింది. మూగబోయింది అనటం కంటే నిర్దయగా కాలం తీసుకువెళ్ళిపోయింది అనటం కరెక్ట్. ఆ విపత్కర పరిస్థితుల్లో ఆమె ఎక్కడ విధికి తలవంచలేదు. అవమానాలను దిగమింగింది, ఎదురిదింది, పోరాడుతోంది. నేటి వరకు కూడా రాజకీయం అవమానిస్తున్నా, వెంటాడుతున్నా, వేధిస్తున్నా కూడా ఎక్కడ తన మడమ తిప్పలేదు, తన మాట వెనక్కు తీసుకోలేదు. సాయి చంద్ మరణం తర్వాత రజనీ సాయి చంద్ రాజకీయంలో దూసుకుపోతూనే ఉన్నారు. కానీ రాజకీయం అంటే వైకుంఠపాళి. ఎప్పుడు ఏ నిచ్చెన ఎక్కుతామో, ఎప్పుడు ఏ సర్పం కాటేస్తే కిందకి పడిపోతామో తెలియనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పటి నుంచి ఆమె కర్తవ్యం ఏంటి? ఓటమిని ఒప్పుకుంటుందా, లేకపోతే ముందుకు దూసుకు వెళ్ళిపోతుందా అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. దివంగత సాయి చంద్ సతీమణి
రజనీ సాయి చంద్తో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. రజనీ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే 6 నెలల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి దుఃఖం, మీరు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, మీరు పడుతున్న మాటలు, సాయి లేని ఈ ఇల్లు వాక్యాలకు అందదు, అక్షరాలకు పొరపాటున కూడా దొరకదు. కానీ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సినటువంటి అత్యవసరం ఇప్పుడు ఉంది కదా రజనీ గారు. ఈ మధ్య ఒక విజువల్ చూశాను. సాయి ఫోటో పట్టుకొని మీరు ఆఫీస్లోంచి చాలా దుఃఖభరిత హృదయంతో వచ్చేస్తున్నారు. అది అనుకోకుండా జరిగిందా, లేకపోతే కావాలనే ఆ విధమైన దుస్థితి కల్పించారా? లేదండి, అనుకోకుండా జరిగి ఉండొచ్చు. కావాలని అంటే నా పట్ల ఈ సంఘటన తర్వాత కావాలని చేసే వ్యక్తులు ఉండరు అనుకుంటున్నాను నేను. అనుకోకుండా జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం కింద ప్యూన్ దగ్గర నుంచి ఎండి గారి వరకు ఆ సంస్థతో నాకు తక్కువ అనుబంధం. సాయికి అనుబంధం ఉన్నప్పుడు వ్యక్తుల అనుబంధంగా ఉండడం వేరు. నేను వెళ్ళి పనులు చేస్తూ ఇన్వాల్వ్ అవుతున్న క్రమంలో ఉండేది వేరు. నాకు ఆ సంస్థ గురించి పూర్తి స్థాయిలో ఒక అధికారిక కావచ్చు, లేదు ఒక బాధ్యతగా ఆ స్థానంలో ఉన్న నాకు ఆ సంస్థ గురించి అర్థం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించారు. ఇంత తక్కువ టైంలో నాకు అంటే ఆ సిస్టమ్ అర్థమైంది అంటే నాకు అందులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు నాకు సహకరించడం వల్లనే అర్థమైంది. అంటే ఇప్పుడు సాయికి సంబంధించిన ఏదైనా ఒక ఎమోషన్ నాకు లైఫ్లో మనకు ఒక బిగ్గెస్ట్ ఎమోషన్ ఏంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నా జీవితంలో నేను ప్రాణంగా ఫీల్ అయిన వ్యక్తి కాబట్టి కొంచెం ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. దాన్ని పెద్దగా నేను ఏదో అన్నట్టు ఏం ఫీల్ కావట్లేదు. ఆ టైంకి ఆ ఇన్సిడెంట్ నాకు బాధని కలిగించింది. బాధపడ్డాను, ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేసింది అంతే. దాదాపు 3 నెలల పాటు మీరు పదవిలో ఉన్నారు. మీ మార్క్ చూపించేందుకు ప్రయత్నం చేశారు, చూపించారు. రాజకీయంలో మార్పులు చేర్పులు సహజమే రజనీ గారు. కానీ మీ విషయంలో మార్పు ఉండదు అని చాలామంది అనుకున్నారు. మార్పు ఉండకూడదు అని చెప్పి మాలాంటి వాళ్ళని చాలామంది అనుకున్నాం. కానీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అసలు ఊహించారా ఈ పరిణామాన్ని మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్కి ముందు నేనేం ఊహించలేదండి. ఎందుకంటే ఈ రిజల్ట్ని ఒక్కొక్కరు ఈసారి ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది అంటే ఏరియా వైజ్గా ఒక్కొక్కరి ఊహకు ఒక్కొక్కలాగా తట్టింది. ఊహించని ప్లేస్లలో అటు కావడము అలా డిఫరెంట్గా, అంటే కొంతమందికి ముందే అనిపించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారే అంత ఉంటుంది అనేది మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేయండి. నాకు తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటే పూర్తి స్థాయిలో పై స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ అధినాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. అట్లా నేను కూడా ఏం పెద్దగా మార్పులు అంటే ఒక 10 సంవత్సరాల కాలం పాటు చేసిన తర్వాత వ్యతిరేకత ఉండడం అనేది వాస్తవం, అది ఎక్కడైనా సరే. కాకపోతే అది ఈ స్థాయిలో మారుతుంది అని మాత్రం నేను అనుకోలేదు. అయితే నా పదవి విషయానికి వస్తే సరే, నిజంగానే చాలామంది కూడా నాతో కూడా మీది మాత్రం తీసేయాలనుకుంటున్నాము, లేకపోతే తీసేయకుంటే బాగుండు అని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేనేమనుకుంటున్నాను అంటే, నేను ఆ సందర్భాన్ని ఎలా ఆలోచిస్తున్నానంటే, నేను ఇంటి నుంచి బయటికి వచ్చిందే రాజకీయంగా సాయి పడిన శ్రమ, తను చేయాలనుకున్న విజన్ నాకు నిరంతరం చెప్తూ ఉంటాడు. నేను చూస్తూ ఉన్నాను, పక్క నుండి నాదైన సహకారం అందిస్తూ ఉన్నాను. కాబట్టి దాన్ని నేను నిలబెట్టాలి, బతికించాలి. నేనేదో ఈరోజు ఒక ఉద్యోగం చేసుకొని నా 2 పిల్లల్ని మాత్రమే చూసుకొని నా కుటుంబం సాయి జ్ఞాపకాలు దీంతో కాదు, సాయిని బతికించాలి అంటే సాయి అనుకున్న ఆ విజన్ని బతికియాలి ఫస్ట్. అది బతికియాలంటే అది నిరంతరం ఉండి చూసిన నా వల్లనే, నేను మొండి ధైర్యం తెచ్చుకోవాల వల్లనే సాధ్యమైద్దని అడుగు బయటకేసాను. సరే, దానికి అది ఒక మెట్టు, ఆ బాధ్యత అనేది ఒక మెట్టు అంతే, ఒక చిన్న సహకారం. పూర్తిగా బాయిలో పడిపోయిన వాళ్ళకు ఒక చిన్న తాడో ఏదో అందిస్తే వచ్చే సహకారం లాంటిది. కాబట్టి తీస్తారు అని భిన్న వాదనలు ఉన్నప్పటికీ నాకు తెలుసు కదండి రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ప్రభుత్వాలు మారితే. అంటే మరీ అంత ఆలోచించలేని వ్యక్తినేం కాదు కదా. వాళ్ళకుండే పాలసీలు కావచ్చు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మానవతా దృక్పథంతో ఆలోచిస్తారు. అట్లా ఉండదు కదా రాజకీయాల్లో. కాబట్టి నేను ఊహించాను
ఊహించలేదు అనేది ఏం లేదు, ఊహించాను. ప్రభుత్వం మారితే ఇది పోతుంది అనేది మాత్రం ఊహించాను. నాకున్న ఇన్ఫో ప్రకారము ఈ ఎలక్షన్స్ కన్నా ముందే ఎట్టి పరిస్థితుల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని కాంగ్రెస్ తరపున క్యాండిడేట్గా పెట్టాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన వచ్చింది అని చెప్పి నాకున్న ఒక ఇన్ఫో. ఇది ఎంతవరకు కరెక్ట్? వచ్చిందండి, ఒక చిన్న ప్రతిపాదన వచ్చింది. కాకపోతే నన్ను ఆ సందర్భంలో ఇప్పుడు సాయి తెలంగాణ ఉద్యమం మొత్తం తెలుసు. ఉద్యమ తర్వాత సాయి చివరి క్షణం వరకు సాయి ఏంది అనేది ప్రజలకు తెలుసు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే నన్ను ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోవడం జరిగింది, నాకు సహకరించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ధైర్యం కావాలి, ధైర్యం ఇచ్చే మనుషులు కావాలి. అలా నాకు బీఆర్ఎస్ పార్టీ ధైర్యం ఇచ్చింది, దగ్గరికి తీసింది. కాబట్టి ఒకటి రాజకీయాల్లో ఇప్పుడు నేను సాయి అనుకున్నదే చేయడానికి ముందడుగేసినప్పుడు మరి ఆ అవకాశం ఆ రూపంలో వచ్చింది కదా అన్నట్టు కూడా కొందరు మాట్లాడారు. కానీ నేను అనుకున్నాను, ప్రజల్లో మనము ఒక లాంగ్ విజన్ పెట్టుకొని పనిచేసే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రాజకీయాలంటే ఈ పూటకి ఏదో ఈ గంటకు మాట్లాడి చేసేవి కావు, లేదు ఒకరోజు ప్రజల్లో కలిసి ఉండి చేసేది కాదు. మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రజా సమస్యలు చూడాలి, మనదైన అవగాహన మనం కలిగించుకోవాలి, మనమేందో ప్రజలకు తెలిసేటట్టు చేయాలి. ఆ దశకు వచ్చిన తర్వాతనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలి అనుకున్నాను, అందుకే ఆగిపోయాను. అంటే యాక్చువల్గా ఈ ప్రతిపాదన మీ వద్దకు వచ్చింది అనుకున్నప్పుడు రజనీ గారు ఖచ్చితంగా వెళ్తే బాగుంటుందేమో అనుకున్నటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో బీఫామ్ తెచ్చుకోవటము, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం అనేటువంటిది అనుకున్నంత ఈజీ కాదు. అది బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కూడా. వచ్చినటువంటి అవకాశాన్ని కాదనుకుని తప్పు చేశారేమో అని నేనంటే, ఒకవేళ గనక నేను అక్కడ నిలబడి పూర్తి స్థాయిలో అక్కడ ఏ ఏరియాలో అయితే నిలబడదాం అనుకుంటున్నానో ఆ ఏరియా మీద నాకు పూర్తి స్థాయి అవగాహన లేకుండా, కింది స్థాయి లీడర్ల గురించి అవగాహన లేకుండా, సమస్యల గురించి అవగాహన లేకుండా నేను అక్కడ ఉండి జాక్పాట్ లాగా తగిలితే ఓకే, తగలక సక్సెస్ కాలేకపోయినాం అనుకో, పూర్తి స్థాయిలో సాయి చంద్ ఏదనుకుంటుందో అది చెయ్యడానికి నన్ను యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ ప్రజలు. ఓకే, ఒకవేళ నేను ఓకే ఆ దశలో ఒక చిన్న అవకాశం వచ్చింది, ఏదో రూపంలో సరే అవకాశం వచ్చింది అని నేను వెళ్ళి నిర్ణయించుకొని అలా చేస్తే ఒకలాగా రిసీవ్ చేసుకుంటారంటే ఆదరించిన పార్టీని కాదని ఈ రకమైన నిర్ణయం తీసుకుందాను. లేదు అప్పుడే నేను బయటకు వచ్చాను కదా, ఈమెకేం తెలుసు, ఇప్పుడు ఈ బాధ్యతలను కూర్చుంటేనే కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నా సమర్థత తెలియకుండా నేను దిగి అది పొరపాటున సక్సెస్ కాలేకపోతే నేను రేపు ఫ్యూచర్లో నేను రాజకీయంగా ఏం చేయగలనండి? సాయి విజన్ వేరు కదా, సాయి ఆలోచన వేరు కదా. ఉట్టిగా చట్టసభల్లో కూర్చోవడం మాత్రమే ఆయన ఆలోచన కాదు, కూర్చున్న తర్వాత కూడా ప్రజా జీవితంలో ఒక బలమైన ఆయుధం దొరికిన తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంది. మరి అది తెలిసిన నేను తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు కదా అనుకున్నాను. ఈ డిసెంబర్ 29కి సాయి చంద్ లేక 6 నెలలు. అవును, ఆ పీరియడ్ ఎంత మాట్లాడుకున్నా కూడా ఇందాక చెప్పుకున్నట్లు అది అన్బెరబుల్, అసలు చాలా పెయిన్ఫుల్. అన్నింటికి మించి నన్ను బాగా ఇంప్రెస్ చేసినటువంటి విషయం ఏంటంటే అప్పటి వరకు సాయి చంద్కి అన్నీ తానే ఉన్నారు మీరు, కష్టమైన నష్టమైన, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని అవమానాలు పడి ఇవంతా చేసుకొని కూడా. సాయి లేనటువంటి ఆ 6 నెలలు అంటే ఇప్పటి వరకు కూడా చాలా విమర్శలు మీరు పడింది. ఎస్పెషల్లీ సాయి మరణం తర్వాత మరణాన్ని మార్కెట్ చేసుకున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడితే, అప్పనంగా పదవి కొట్టేశారని చెప్పి ఇంకొంతమంది మాట్లాడితే, ఇలా బయటకు చెప్పుకోలేని విమర్శలు ఎన్నో ఉన్నాయి కదా. ఎలా ఓవర్కమ్ చేశారు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రజని మీకు? ఇప్పుడు నేనే గనక ధైర్యంగా బయటికి రాకపోతే నేను బ్రతికి ఉపయోగం లేదనిపించిందండి. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న లైఫ్ వేరు. నేను సరే అది ఒక ఏజ్లో పెళ్లి విషయంలో కావచ్చు, నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ని కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, నేను సెలెక్ట్ చేసుకున్నది భిన్నంగా. అందరి మహిళల్లా నేను సెలెక్ట్ చేసుకోలేదు.
అందరిలాగా కామన్గా ఒక ఉద్యోగం చేస్తూ నాకు భర్త నెల కాగానే ఇంత తెచ్చిస్తాడు, నా కుటుంబాన్ని ఇంత చూసుకోవచ్చు, అప్పుడప్పుడు నా సరదాలన్నీ తీరుస్తూ అలా సెలెక్ట్ చేసుకోలేదు. తనని ఫస్ట్ నుంచి నేను ప్రజలతో ఉండి కొట్లాడేదే చూశాను. నేను కొట్లాడుతూనే జీవితం సాగింది మాది. కాబట్టి విమర్శించే వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు సాయి ఉన్నప్పుడు ఎప్పుడైనా సమాజంలో ఒక మహిళకి ఎలా ఉంటుందంటే, తనది మంచి చెడు, తను ఎలా ఉంది ఏంటి అవన్నీ తర్వాత విషయం. పక్కన భర్త ఉంటే విమర్శించడానికి భయపడతారు. అంటే అదొక భద్రత. భర్త అనేవాడు ఒక భద్రత. సాయి లేనందుకు, నేను ఆ స్థానంలో వచ్చినందుకు అనేక విమర్శలు ఎదురైతాయి. కానీ నాకు తెలుసు కదా నేనేం చేయాలనుకుంటున్నాను. ఈరోజు మాట్లాడే వాళ్ళ గురించి నేను ఆలోచిస్తే, నేను చెయ్యాలనుకున్న ఫైనల్ డెస్టినీ నేను చెయ్యకుండా చనిపోతే నాకు కాదు, సాయికి కాదు, అసలు నా పుట్టుకకు కూడా అర్థం లేదు. నా పుట్టుకకు, నేను సెలెక్ట్ చేసుకున్న ఈ లైఫ్ స్టైల్కి, ఈవెన్ కష్టపడిన సాయికి, అర్ధాంతరంగా ముగిసిపోయిన ఆయన జీవితానికి దేనికి అర్థం లేదు. అటువంటప్పుడు 4 గాలి మాటలు నేను విని, నేను ఏదో బాధపడి ఈరోజు ఇంట్లో కూర్చొని ఏడ్చి, బాధ ఉండదా అంటే ఉంటుంది. కానీ సాయి పోయినప్పుడు నేను పడ్డ బాధతో పోలిస్తే అవి నాకు పెద్ద బాధలే కావు. తను ఒక బిజినెస్ పర్సన్ అయి ఉంటే వ్యాపారం చూసుకోవటం పెద్ద కష్టమయ్యేది కాదేమో, లేకపోతే తను ఇంకేదో రంగం అయి ఉంటే దాన్ని ఈదటం పెద్ద అసాధ్యం కాకపోయి ఉండేది రజనీ గారు. కానీ తను ఉన్నది రాజకీయం. ఎందుకంటే సాయి ఎంత తండ్లాడిండో నాకు తెలుసు, తనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఇదంతా. కానీ రాజకీయంలోకి వచ్చేటప్పటికి అప్పటిదాకా చేతులెత్తి మొక్కినటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా చేతులు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా వాస్తవం. యాజ్ యూ సెడ్ దట్ ఒక సింగిల్ విమెన్ ఉంటే ఇవన్నీ ఫేస్ చేయాలి కదా. ఇవన్నీ ఫేస్ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఏమనిపించింది? అసలు ఆ టైం ఏంటి? ఆ సెకండ్ నాకు అసలు మామూలు అంటే ఏంటి ఇది అర్థం కాలేదండి నాకైతే. టు బీ ఫ్రాంక్, ఏం జరుగుతుంది ఏంది ఇది అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు కూడా నా బ్రెయిన్లో డే 1 నుంచి సాయితో ఉన్న ప్రతి మెమరీ నాకు ఉంది. కానీ ఆ రోజు జరిగింది మాత్రం నా బ్రెయిన్లో ఇప్పటి వరకు కూర్చోలేదు. అంటే సాయి ఉండు, ఎక్కడో ఒక దగ్గర ఉండు, ఏదైతే అదయింది, ఇది అనుకున్నాడు కదా సాయి, ఏది అనుకుంటే అది చేయడానికి నేను పక్కనే ఉండి, ఏం కాదు సాయి చెయ్యొచ్చు, ఇది తలుచుకుంటే పెద్ద అదేం కాదు అని నేను ఎంకరేజ్ చేశాను కదా, మాట రూపంలోనో ఏదో రూపంలో. ఈరోజు సాయి కూడా నాకు ఆ రకంగా అంటే భౌతికంగా లేకున్నా ఏదో ఒక రూపంలో నాకు సహకరిస్తాడు అనిపించింది. రెండవది, ఎందుకు నిరసించిపోవాలి, ఎందుకు మొండిగా అడిగేయొద్దు. రాజకీయ రంగం వీళ్ళకే సాధ్యం, వాళ్ళకే సాధ్యం, వీళ్ళకే సాధ్యం అని దానికి ఒక మార్క్ ఉండొచ్చు. ఆ మార్కును చెడగొట్టే ఒక దశ కూడా ఉంటుంది కదా, ఒక వ్యక్తి కూడా ఉంటారు కదా. ఎందుకు అలా అడుగులేయొద్దు? అట్లంటే బిఫోర్ కూడా చాలా ఇబ్బందులు పడి రాజకీయాల్లో అచీవ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. అటువంటి పరిస్థితి రావడానికి నేనెందుకు వ్యూహాలు పన్నొద్దు, నేనెందుకు రాజకీయం చేయొద్దు, నేనెందుకు అడుగులేయొద్దు? తెలుసుకుందాం, సబ్జెక్ట్ తెలుసుకుందాం, పబ్లిక్కి వెళ్దాము, సర్వీస్ చేద్దాము, కష్టపడదాము. ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే నన్ను నేను నిలదొక్కుందాం, ఏది వీలైతే అది చేద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం. చివరి ప్రాణం ఉన్న చివరి క్షణం వరకు నేను కొట్లాడదలుచుకున్నా. అది డిసైడ్ అయ్యే నేను బయటికి పెట్టాను. కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అన్నిటినీ ఎదుర్కొంటా ఖచ్చితంగా. నాదైనా ఒక మార్క్ వేసుకొని నేను ముందరికి వెళ్తాను. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ఈ ఇంట్లో సాయి ఇక్కడ కూర్చొని ఉంటాడు, అక్కడ కూర్చొని ఉంటాడు, అక్కడ మాట్లాడుకొని ఉంటారు, అక్కడ కూడా కూర్చొని. మీరు ఓవర్కమ్ చేయటం అనేటువంటిదే ఒక పెద్ద పీరియడ్ అనుకుంటే రజనీ గారు, పిల్లలు సాయిని మిస్ అవ్వటము, డాడీని కోల్పోవటం అనేటువంటిది ఇంకా అది దుఃఖ పరిణామము. వాళ్ళు ఎలా స్ట్రెంగ్తన్ చేయగలిగారు వాళ్ళని? స్ట్రెంగ్త్ అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా, అంటే నేను ఇంకా బయటికి ఎందుకని ఈరోజు వరకు చెప్పలే, కానీ పాపకు ప్రతి 10 డేస్కి ఒకసారి ఫీవర్ వస్తుందండి. అంటే ఏదో హెల్త్ సిక్ అయ్యి అదని కాదు, తను ఇంటర్నల్గా నాన్న రావట్లేడనో ఏదో మొత్తానికి కొంచెం డిస్టర్బ్ అయిపోయి బాబుకు నిరంతరం అంటే ఏదో ఒక సందర్భంలో, ఇక ఫాదర్ అంటే ఫాదర్ బాండింగ్ ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. అందులోనూ సాయి పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడు. మా పిల్లల్ని అని కాదు, కొంచెం చిన్న పిల్లలతో ఎక్కువ కలిసిపోయే మనస్తత్వం, మా పిల్లల్ని ఇంకా బాగా చూసుకునే మనస్తత్వం. చాలా ఇబ్బంది అవుతుంది,
చాలా ఇబ్బంది పడుతున్నాం, కానీ సెట్ చేయాలి వాళ్ళకి. ఒక సింగిల్ పేరెంట్గా ఉన్న వ్యక్తులకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అది ఇంకా మనం మాట్లాడుకున్నంత సులభం కాదు, కానీ నేను ప్రాక్టికల్గా వాళ్ళతో ఎక్కువ వీలైనంత స్పెండ్ చేస్తున్నాను. వీలైనంత సాయికి సంబంధించిన ఏదైనా విషయాలు ఎత్తనివ్వకుండా ఆడుతూ ఉంటూ అలా డైవర్ట్ చేస్తూ ఉన్నాను. చేద్దాం నిదానంగా, అంటే లైఫ్ టైం మొత్తం పడుతుంది ఇది. ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటూ ఉంటారు, నేను కవర్ చేస్తూ ఉండాలి. నేనున్నా అన్న ధైర్యాన్ని పెద్దగైనాక కూడా నింపుతూ ఉండాలి. అదొక ఛాలెంజ్. విద్యార్థి ఉద్యమాల్లోనో లేకపోతే తెలంగాణ ఉద్యమంలోనో మేము మా సోపతి ఫ్రెండ్స్ అందరూ కూడా సాయితో కలుసుకున్నప్పుడు, సాయి మాతో కలుసుకున్నప్పుడు ఆఫ్ ద రికార్డ్ కొన్ని నిజాలు మాట్లాడుకునేవాళ్ళం రజనీ గారు. అంటే రాజకీయంలో కులం ఏ విధంగా పాత్ర పోషిస్తుంది, కులాన్ని బట్టి అవకాశాలు ఇవంతా కూడా ఆఫ్ ద రికార్డ్ తనే పార్టీ ఏదైనా అయి ఉండొచ్చు, మేము ఆ పార్టీతో ఉండొచ్చు, డిఫర్ అవ్వచ్చు, ఈ నిజాలు కొన్ని మాట్లాడుకునేవాళ్ళం. మా దగ్గర కన్నా కూడా ఒక సహచరిగా భాగస్వామిగా మీ దగ్గర ఇంకా ఓపెన్గా ఉండేవాడు కదా సాయి. ఎలా ఉండేది తన బాధ? తను ఎందుకంటే తను ఎప్పుడో ఉన్నత స్థానానికి ఎదగాల్సినటువంటి వ్యక్తి, తనని చూసిన, తనతో పాటు ఆడి పాడిన కలిసిన మా అందరికీ కూడా ఏంటంటే ఎప్పుడో రావాల్సింది మనిషి చాలా లేట్గా ఉన్నత స్థితికి వచ్చాడు అని చెప్పి ఎట్లా షేర్ చేసుకునేవారు మీ ఇద్దరు ఫీలింగ్స్ అంతా కూడా? చాలా అండి. అంటే నేను కూడా బిఫోర్ సాయితో పరిచయం కంటే ముందు నేను ఫేస్ చేసింది వేరు, సొసైటీ నుంచి. సొసైటీ అంటే మళ్ళీ సొసైటీలో ఎవరి నుంచి అంటే వ్యక్తుల నుంచి. అంతే, మనం సొసైటీని నిందించడం ఉంటుంది, కానీ ఆ సొసైటీలో ఉండేది వ్యక్తులే కాబట్టి కొంతమంది వ్యక్తుల అంటే వ్యక్తుల సమూహం కాబట్టి. సో సాయితో పరిచయం తర్వాత సాయి క్యాస్ట్ తెలిసి కావచ్చు, ఆర్థిక స్థితిగతులు తెలిసి కావచ్చు, మా లైఫ్ స్టైల్లో మేము ప్రారంభించింది జీరో నుంచి కావచ్చు, ఈ రోజు వరకు కూడా ఇద్దరం కలిసి ఎదుర్కొన్నవి ఉన్నాయి, రాజకీయంగా తను ఎదుర్కొన్నవి ఉన్నాయి, ఈవెన్ నేను ఇప్పుడు ఎదుర్కొంటున్నవి కూడా ఉన్నాయండి. అవి ఉంటాయి. ఈ సొసైటీలో మనము మాట్లాడుకున్నంత సులభం ఏది కాదు. ఇది పోయింది అది పోయింది అని మాట్లాడినంత సులభము కాదు. రూపాంతరం చెందుతున్నాయి కానీ ఏవి పోవట్లేదు. అది ప్రాక్టికల్గా ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. కొన్ని రంగాల్లో కొన్ని వర్గాల ప్రజలు ఎదగడం అనేది చాలా కష్టము. వాళ్ళని ఇంకా క్లీన్గా సొసైటీ అబ్జర్వ్ చేస్తుంటుంది. ఒకవేళ వాళ్ళకి ఆ స్థాయి వచ్చినప్పటికీ నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇలా అనేకం, అంటే కామన్గా ఏదో ఒక కింది స్థాయిలో ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తే ఉండే వాటికంటే వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే వచ్చే అవరోధాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, చాలా ఉంటాయి. అవి ప్రాక్టికల్గా సాయి లైఫ్లో నేను చాలా చూశాను. ఆ రకమైన పెయిన్ నాకు ఉండే నేను బయటకు అడుగుపెట్టాను. అది అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు నేను సాయిది చూశాను, చూడని జీవితాలు ఎన్నో ఉన్నాయి, అనేక రంగాల్లో ఉన్నాయి. అందులో రాజకీయ రంగాల్లో ఇంకా అది ఒక ఛాలెంజ్ అండి. ఆ వర్గాల ప్రజలకి, ఆర్థికంగా ఇబ్బందులతో ఎదిగిన ప్రజలకి, వాళ్ళకి ఎంత గొప్ప టాలెంట్ ఉండని, వాళ్ళు సమాజం పట్ల ఎంత సేవా దృక్పథం ఉండని, ఎంత సామాజిక కోణం ఉండని, వాళ్ళలో ఛాలెంజింగ్ పవర్ ఉండని, వాళ్ళకు లిఫ్ట్ ఇచ్చే చేతులు చాలా తక్కువ. పోనీ లిఫ్ట్ ఇయ్యకపోగా వాళ్ళు ఎదుగుతుంటే తోసేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ ఛాలెంజింగ్లు సాయి ఫేస్ చేశాడు. సాయి లాంటి కొన్ని వందల మంది కూడా ఫేస్ చేశారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. సాయికి బలం తన స్వరం. తన స్వరం ఎంత బలమో అంతకు మించినటువంటి బలం మీరు రజని. ఎందుకంటే తన నిర్ణయంలో, తన బాధలో, కన్నీళ్ళలో మీరంతా కూడా ఉన్నారు. సాయి ఇక లేడు, ఇక తిరిగి రాడు అని చెప్పి డిసైడ్ అయిపోయినటువంటి తర్వాత తన ఆశయ సాధన కోసమే పదవి తీసుకున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఈ మహిళా లోకానికి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి మీరు ఆ బాధ్యతలు చేపట్టారా? రెండు ఉన్నాయండి దాంట్లో. ఒకటి సాయి ఆశయ సాధన అనేది కూడా. రెండవది నిజంగానే ఆశయ సాధన సాధించాలంటే నాకు ఆ వర్త్ లేకపోతే, నేను కష్టపడకపోతే, లేదు ధైర్యం కావచ్చు, ఏ రకమైనది కావచ్చు, నన్ను నేను నిరూపించుకోకపోతే ఆ ఆశయం వైపు ఈ సమాజమే నన్ను అడిగేనియదు. ఎగ్జాక్ట్లీ. ఆ ఛాలెంజింగ్ నేను ఏదో ఈ పూటకు
నాకు కలిగిన బాధకో, లేకపోతే సాయి నాతో షేర్ చేసుకునే దానికో, లేకపోతే అయ్యో లైఫ్లో సాయి ఉంటే ఒక 30 సంవత్సరాల కాలం సాయి ఉంటే సాయి పరిస్థితి అది, సాయి ఇంతమందికి ఈ రకంగా చేసేవాడు, లేదు చట్టసభల్లో తనదైన గొంతు ఈ రకంగా వినిపించేవాడు, లేడు సమాజంలో తను అంత సులభంగా రాలేదు కదా, కాబట్టి చాలామందికి చేయూతన ఇచ్చేవాడు, నేను కూడా సాయి ఉండు, సాయి కష్టపడ్డాడు, సాయికి ఒక పేరుంది, ఏదో ఒకటి చేద్దామని సింపుల్గా వస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నాకు అదే విజన్ ఉండాలి, నేను అంతే అదిగా కొట్లాడాలి, నేను రాజకీయంగా ఈమె చేయగలుగుతుంది అనే సత్తా ఉంది అనేది ప్రజలకు చూపించగలగాలి, అవసరమైతే ఆ ఎత్తుగడలను తిప్పి కొట్టే పై ఎత్తుగడ వేయగలగాలి. ఈవెన్ ఆర్థికంగా కూడా ఈమె స్వార్థంగా ఆలోచించదు, సహకరిస్తుంది అనేది నా మనస్తత్వం తెలిసేటట్టు ఉండాలి. ప్రజలతో మాట్లాడే విధానము, కలిసిపోయే విధానము అన్ని రకాలు ఉంది అనుకున్నప్పుడే మనం ఆ అడుగుల దిశగా, ఆశయం దిశగా వెళ్తాం. నాకు ఉంది అని నేను నమ్ముతున్నా, ఎందుకంటే నేను 20 ఏళ్ళ సావాసం అదే నాది. 20 ఏళ్ళు నేను నా ఇంట్లోనే ఉండొచ్చు, కానీ 20 ఏళ్ళు నా ఆలోచనలు వేరు, నా జీవితం వేరు. అందుకే నేను అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రం నా ఆలోచనలు వేరా అని కాదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని నేను ఒక క్వాలిఫికేషన్ లాగానో, లేదు భర్త చనిపోవడం ఒక క్వాలిఫికేషన్ లాగానో ఫీల్ కావట్లేదు. నేను సమాజం మీద నాకున్న దృక్పథాన్ని సాయి చందే కాదు, సాయి చంద్ భార్యకు కూడా అదే ఆలోచన ఉంది, అంతే అదిగా చేయగలదని నిరూపించి ఆశయాన్ని సాధించాలనుకున్నా. గ్రేట్ గ్రేట్. ఇక్కడ 2 ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను రజనీ గారు, చాలా నిక్కచ్చి ప్రశ్నలు. మీ మీద వస్తున్నటువంటి విమర్శలనే ప్రశ్నలుగా మీ ముందు పెడుతున్నాను అనుకోండి, ఏదైనా సరే. బట్ ఆ విమర్శలకి మీరు కరెక్ట్గా సమాధానం ఇంకా ఎలాబొరేట్గా ఇవ్వాలనేటువంటి ఒక ఆశాభావంతో అడుగుతున్నాను. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఎంతకాలం ఇంకెంతకాలం సాయి చంద్ సింపతితో కాలం వెళ్ళదీస్తారు, ముందుకు వెళ్తారు? మన బాధ్యతల నుంచి నన్ను పక్కకు తప్పించిన రోజు వరకే సాయి చంద్ భార్యగా నేను ఆ బాధ్యత. ఆ తర్వాత నుంచి రజనీ సాయి చంద్ని ఇప్పుడు నేను సింపతి అనే దానితోటి మనము రాజకీయాల్లో ముందుకెళ్తాం అనుకుంటే అది మన భ్రాంతి. రాజకీయాల్లో కాదు, జీవితంలో అయినా సరే అది 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, మహా అభిమానం ఉంటే 6 నెలలు ఉంటుంది. యూ హ్యావ్ దిస్ క్లారిటీ. ఎస్, అదొకటి. రెండవది, ఇప్పుడు ఏదైతే సాయి చంద్ తదనంతరం రజనీ ఆ బాధ్యతలు సాయి చంద్ మీద గౌరవంతో సాయి చంద్ స్థానంలో వచ్చింది కదా, అప్పటి వరకే సాయి చంద్ మీద ఉన్న దానితో నన్ను చూస్తారని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈరోజు ఏదైతే రాజకీయంగా నేను స్టెప్ తీసుకుంటున్నా కదా, ఇది రజనీ సాయి చంద్. కాబట్టి సింపతి అనే తోటి నేను ముందుకు రావాలని నేను అనుకోవట్లేదు, ఒకటి. రెండవది, సింపతే గుర్తింపు అయితే నాకు అధికారం ఇచ్చారు, నాకు బాధ్యత ఇచ్చారు అని చెప్పేసి నేను కుర్చీలో కూర్చొని నేను నా జీతం తీసుకొని నా పిల్లలు అది ఇది వచ్చిన వాళ్ళతో అయ్యో అని ఇలా ఉంటుండే. కానీ నాదనుకున్న మార్క్ని, నాదనుకున్న రాజకీయాన్ని అంటే రాజకీయ రంగంలో ముందుకెళ్ళదాన్ని నేను ఆ రోజే మొదలుపెట్టాను. ఓకే. ఎందుకంటే రజనీ ఏంటి, తను ఎలా ఆలోచిస్తుంది, తను ఎలా అనేది నా ప్రతి దాంట్లో ప్రజలకు తెలుస్తూనే ఉంది. అప్పుడు ఓన్లీ సాయి చంద్ అంటే సాయి చంద్ అన్న భార్య కావచ్చు, కానీ తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను అడగాలనుకున్నటువంటి 2వ ప్రశ్న కూడా ఇక్కడే రేజ్ అయింది రజనీ గారు. చాలామంది అంటే సాయి చంద్ భార్యగా మిమ్మల్ని ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో, రజనీగా ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో, ఇంకొక వర్గం కూడా ఇంకొక ప్రశ్న మీ ముందుకు వేస్తుంది. సాయి చంద్ భార్యగా కాక రజనీ సాయి చంద్కు ఉన్నటువంటి అర్హత ఏంటి? ఒక రాజకీయ నాయకులకి ఏ అర్హత ఉంటే సమాజానికి మంచి జరుగుతుందో ఆ అర్హతలన్నీ రజనీకి ఉన్నాయి. రాజకీయం అంటే ఇప్పుడు దృష్టి మారుండొచ్చు, రాజకీయం అంటే కోణం మారుండొచ్చు, కానీ నా దృష్టిలో రాజకీయం వేరు, నా దృష్టిలో ప్రజా జీవితం వేరు, నా దృష్టిలో అట్లంటే మీరు జస్ట్ సర్వీస్ చేసుకుంటూనే ఉండొచ్చు కదా అంటే, ఆ సర్వీస్లో చేయడానికి నేను పెద్ద సంస్థానాల నుంచి రాలేదు. మా సంస్థానంలో ఉన్న సగం ఆస్తిని ఏదో తీసి ప్రజలకు పంచి నేను మహా సామాజిక దృక్పథం ఉన్న మనిషిని అని చెప్పి ముద్రేసుకోవడానికి నా కోణం అది కాదు. నేను ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినాను, ప్రజల జీవితాలను చూస్తూ వచ్చినాను. అది ఎవరి ద్వారా చూస్తూ వచ్చినాను? సాయి ద్వారా చూస్తూ వచ్చాను. ఒకవేళ నిజంగానే నేను వ్యక్తిగతంగా ఏం వెళ్ళి చూడలేదండి,
అది వాస్తవం, సాయి ద్వారానే చూశాను. ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం వేరు, నేను పెరిగింది వేరు, నేను ఉన్నది వేరు. హైదరాబాద్కి అడుగు పెట్టిన తర్వాత సాయి పరిచయంతో నాకు సమాజం ఏంటి, విలువలేంటి, ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారు, ఎందుకు వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి, ఎందుకు పని విలువలేంటి, అసలు స్త్రీ పురుష ప్రతి అంశం గురించి నాదనుకున్న కోణంలో సాయి చెప్పేదాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా, అలాగే మెలిగా. అది ఈ రోజు వరకు బయటకు తెలియదు, ఈరోజు తెలుస్తుంది, చూపిస్తున్నా, ఖచ్చితంగా అదే చేస్తాను. రాజకీయ కోణంలో నాదైన ముద్రనే నేను వేసుకుంటాను, సాయి సింపతి ముద్రను నేను వేసుకోను. నాకు మీ మనసు తెలుసు, మీ మనస్తత్వం తెలుసు, మీ దృఢత్వం తెలుసు, మీ ధీరత్వం తెలుసు. నాకు తెలియటం కన్నా మీరేంటనేటువంటిది ఈ 6 నెలల కాలంలో ఈ ప్రపంచం మొత్తానికి తెలిసింది. అయినప్పటికీ కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసినటువంటి వాడిగా ఒక ప్రశ్న మీ ముందైతే తప్పనిసరిగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అది స్వీకరిస్తారో లేదో అది మీ విజ్ఞత. ఇంత గాయపడి ఉన్నారు రజని, మీరు ప్రతిరోజు గాయపడుతూనే ఉన్నారు. క్యూసెక్కుల కొద్దీ కన్నీళ్లను లోపల సమాధి చేస్తున్నారు. పిల్లలకి కొన్ని సిచ్యువేషన్స్లో ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి సందిగ్ధావస్థలోకి నెట్టబడుతున్నారు. ఇలాంటి పొజిషన్లో, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రాజకీయంలోకి వెళ్ళి సరికొత్త తలనొప్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అంటే లైఫే ఎక్స్ట్రా లైఫ్ అండి, నాకు ఎండ్ అయిపోయింది నా లైఫ్ ఆడితోటి. సాయి ఆ ఒక్క సెకండ్, ఆ ఇన్స్టెంట్ తోటి రజని లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకే, ఈ లైఫ్ దేనికోసం నేను ధైర్యంగా లేకుంటే ఇంతో అంతో నేను బ్రతికాను అంటే 20 years జర్నీలో నేను సొసైటీని ఒక యాంగిల్లో చూశాను సాయితో పాటు. అంటే ప్రతిదానికి ఈమె అంటే సాయి సాయి అని మాట్లాడుతుంది అనొచ్చు, దానికి నేను సమాధానంగా చెప్తాను. మరి ఈరోజు అనేక పార్టీలలో వాళ్ళ ముందు తరాలను మెన్షన్ చేస్తూ, పాలనను ముందు తరాలను మెన్షన్ చేస్తూ చెప్తున్న సందర్భాలు లేవా? ఉన్నాయి కదా. అలాగే నేను చూసిన నాది చిన్న ప్రపంచమే కావచ్చు, నేను చిన్నగానే కనిపించుండొచ్చు, లేదు ఒక సాదాసీదా మహిళగే కనిపించుండొచ్చు, లేదు ఏముందబ్బా వాళ్ళ భర్త చనిపోగానే ఇంకా సరే ఆయన అంటే పాటలు పాడాడు, చాలా కష్టపడ్డాడు, లేదు ఉద్యమము, లేదు సాయి జీవితం తెలిసిన వాళ్ళు సరే సాయి వేరు కానీ ఏమేందబ్బా అని అనుకోవచ్చు. కానీ నాకైన దృక్పథం అనేది ఒకటి ఉంది, అది సాధించాలనే కోరిక ఉంది, అది నా కోసం అని లేదు. పోనీ ఇప్పుడు నేను సాధించడం వల్ల సాయికి ఏమన్నా ఒరుగుతుందా అంటే సాయే లేడు. కానీ ఆ ఒక ఆలోచనను బతికించే నా ఆలోచన బతకడం కోసము నేను ఎంతకైనా రిస్కులు తీసుకోదలుచుకొని అడిగేశాను, తీసుకుంటాను. అది తీసుకొని ఆ డెస్టినీకి రీచ్ అయిన తర్వాత కొన్ని నోళ్ళు మూతలు పడుతుండొచ్చు బహుశా. అప్పటి వరకు అడ్డంకులు ఉంటాయి, అడ్డంకులు ఉండవు అనేది ఉండదు, అడ్డంకులు ఉంటాయి. కామన్ పీపుల్ కంటే, లేదు వేరే ఉమెన్ కంటే, లేదు కుటుంబ బ్యాక్గ్రౌండ్లో రాజకీయాలు ఉండి వచ్చే ఉమెన్ కంటే, లేదు ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయ్యి అందరూ సహకరించి, ఎందుకంటే ఒక చిన్న సర్పంచ్ స్థానానికి కూడా వెనక భర్త ఉండి సహకరిస్తే నడిచే రాజకీయ వ్యవస్థ ఉంది మహిళలకు కంటే, అంటే అటువంటి వాటికంటే భిన్నంగా నేను చాలా ఇబ్బందులు పడుతుండొచ్చు. నాకు ఆ సాయి లేడు అన్న ఇబ్బందితో పోలిస్తే, సాయి పడ్డ ఇబ్బందులతో పోలిస్తే ఇవి చాలా చిన్నవి. ఓకే, కాబట్టి నేను అది పడడానికే నేను సిద్ధపడి అడిగేశాను. స్వతహాగా ఏదో అనుకుంటే అంటే రజనీ మనస్తత్వం అది కాదు. రజనీ మనస్తత్వం అదైతే రజనీ జీవితం ఇంకోలా ఉండేది. రజనీ మనస్తత్వం అదైతే సాయి పరిచయం కాక ముందు రజనీ జీవితం ఎలా ఉండేదో అలాగే ఉండేది రజనీ జీవితము. రజనీ మనస్తత్వం అది అయి ఉంటే సాయి తదనంతరం కూడా ఎంతో కొంత అంటే ఒక సేఫ్ జోన్లోనే ఉండేది రజనీ జీవితం. కానీ రజనీ మనస్తత్వం అది కాదు. నా ఆలోచనలు వేరు, నా దృక్పథం వేరు, సాయి పడ్డ శ్రమ వేరు. అట్లంటే చిన్న కూలీకా నుంచి ఎవరు శ్రమ పడరా అంటే పడతారు. ఎవరి జీవితాలకు వాళ్ళకు భయంకరమైన శ్రమ ఉంటుంది. కానీ ఆ శ్రమలో నుంచి పుట్టుకొచ్చే ఆలోచన, ఆ కష్టంలో నుంచి పుట్టుకొచ్చే ధైర్యము, పడిపోయినప్పుడు లేచి కొట్లాడనే తత్వము అందరికీ ఉండదు. నాకుంది, నేను కొట్లాడాలని ఫీల్ అవుతుంది. ఐ నో దట్ యు ఆర్ ఎ వారియర్. యూ విల్ నెవర్ అండ్ ఎవర్ టర్న్ బ్యాక్ రజనీ గారు, నో డౌట్. నాకు తెలుసు మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేందుకు సిద్ధంగా లేరు అని.
కానీ ఆ పోరాటం రాజకీయంగా ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుంది? రాజకీయంగానే ఉంటుందండి. మా జీవితమే రాజకీయాలతోటి ముడిపడింది. సాయిని చాలామంది సాదా సీదా కళాకారుడుగానే చూస్తుండొచ్చు, కానీ సాయి ఒక కళాకారుడు మాత్రమే కాదు. ఒకవేళ సాయి, నేను చెప్తున్నాను కదా, ఆ కుటుంబాల్లో లేకుంటే సాయి స్థానం వేరు. ఎగ్జాక్ట్లీ. ఆ వెనకబడిన పాలమూరు జిల్లాల్లో అట్టడుగు వర్గాల్లో పుట్టి ఉండకపోయి ఉంటే ఈరోజు సాయి స్థానం వేరు. నాకు అది తెలుసు, ప్రత్యక్షంగా నేను అనుభవించిన. కాబట్టి రాజకీయాల్లోనే అంటే సాయి గోల్ని నేను ముందుకు తీసుకెళ్తున్నా అంటే, గోల్ అంటే చట్టసభలో కూర్చోవడంతో గోల్ అయిపోలేదు. చట్టసభ అనేది ఒక అడుగు మాత్రమే. ఆ తర్వాత ఉన్న విజన్ వేరుంది, ఆ తర్వాత ఉండే ఆలోచనలు వేరున్నాయి, పబ్లిక్కి చేసేది వేరుంటుంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే చాలామందికి అనిపించవచ్చు మేము చూడని రాజకీయాలు, ఇవన్నీ మాటలు మేము ఇవన్నీ చాలా మాట్లాడినాము, విన్నాము, చూసాము, వచ్చాము. మాట్లాడడం వేరు, వినడం వేరు, ప్రాక్టికల్గా అనుభవించడం వేరు, గాయం నుంచి రావడం వేరు. ఎగ్జాక్ట్లీ. నొప్పి తగిలినప్పుడే మనమే ఆ నొప్పిలో నుంచి పుట్టే ఒక కవికి కూడా నొప్పి కలగాలి అంటారు కదా, కడిగినప్పుడే ఆ కవిత్వం విలువ అనేది ఇంకా బలంగా ఉంటుంది అంటారు కదా. అది నా జీవితం. లెట్స్ కమ్ టు ద పాయింట్ వెరీ స్ట్రైట్లీ. తక్కువ కాలం మాత్రమే మీరు బీఆర్ఎస్లో ఉంటారు, అతి త్వరలో కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. ఇది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది, నిజమేనా? లేదండి, అంటే ఇందులో ఉంటారా అందులో ఉంటారా అనేది వర్గాలు చర్చిస్తుండొచ్చు. నాకు ఇప్పటి వరకు ఆదరణ దొరికిన పార్టీ వైపే నేనున్నాను. ఇటువంటి సందర్భంలో ఒక మహిళ ఏం రాజకీయంగా నేను నిలదొక్కుకోవడానికి నాకు ఎవరు అడుగులు వేయిస్తారు అనేది దానికోసమైతే చూస్తుంటాం కదా. నాకు అడుగులు వేయించింది ఒక బాధ్యతనైతే ఇచ్చింది, అదే దిశగా నన్ను ఇంకా అడుగులు వేయిస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇప్పటి వరకైతే మరి పార్టీలు మారడమో లేకపోతే అందులో ఉంటారా ఇందులో ఉంటారా అనే చర్చలు బహిరంగంగా బయట జరుగుతుండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, అటువంటిది లేదు. బిఫోర్ ఎలక్షనే మిమ్మల్ని కాంగ్రెస్లోకి తీసుకువెళ్ళి మీకు ఒక సముచిత స్థానం కల్పించాలనేటువంటి ప్రయత్నం జరిగింది, ప్రతిపాదన మీ ముందుకు వచ్చింది, వద్దనుకున్నారు. రాజకీయం మారిపోయింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉద్యమకారులని గుండెల్లో పెట్టుకుంటాము, స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినట్టు కొట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థానంలో పెడతామని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. ఈ పొజిషన్లో కొత్త ప్రభుత్వం నుంచి కనుక ప్రతిపాదన వస్తే తీసుకుంటారా? ఇప్పుడు నేనేమంటానంటే, ఉద్యమకారులకి ఏ ప్రభుత్వం అయినా సరే పూర్తి స్థాయిలో సహకారం అందించాలి. ఓకే, అది నేను అంటే ఒక తెలంగాణ బిడ్డగా కోరుకునేది. రెండవది, వాళ్ళు ఏదన్నా సహకారం అందిస్తారు, మరి సహకారం అందిస్తారా, వెళ్తారా అంటే ఇటువంటివి రాజకీయాల్లో ఊహాగానాలు అనేవి అనేకం ఉంటాయి. నేను ప్రాక్టికల్గా ఆలోచించి అడుగులేసే మనిషిని. ప్రాక్టికల్గా ఆ సందర్భాలు వచ్చినప్పుడే వాటి గురించి ఆలోచిస్తాను. ప్రాక్టికల్గా ఆ సందర్భం రానప్పుడు నేను అటువంటి వాటి గురించి అంటే నిజంగానే మనము జీవితంలో ఈరోజు ఒక బాధ్యత తీసుకున్నాక రేపు అట్లయితే ఎట్లా, ఇట్లయితే ఎట్లా, ఇదైతే ఎట్లా అని 100 రకాలుగా నేను ఆలోచించుకుని ఉంటే వేరేలాగుంటుండే. రాజీనామా చేసినటువంటి 54 మంది కార్పొరేషన్ల చైర్మన్లలో ఏ వైపుకు రానటువంటి ప్రశ్న, ఎవరిని సమాధానం కోసం వేచి చూడనటువంటి ఆ క్షణం మీ ముందు ఉంది రజనీ గారు. బికాజ్ ఎందుకంటే మీరు ఒక మార్క్ చూపించారు, సాయి చంద్ మరణం తర్వాత కావచ్చు, ఆ అనుకోని పరిస్థితుల్లో పదవి చేపట్టడం కావచ్చు, ఇప్పుడు బయటికి రావడం కావచ్చు, నిప్పు లేనిదే పొగరాదు అన్న పొజిషన్లో ఏమో ప్రతిపాదన వస్తే అంటే ఇప్పటివరకైతే రాలేదు కదండి. ఎటువంటి ప్రతిపాదన అయితే నా దృష్టికి రాలేదు. ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ప్రతిపాదన రాలేదు. ఒకవేళ వచ్చింది అని ఎవరైనా అనుకుంటే అది మాత్రం రూమరే. రెండవది, నేను పర్టికులర్గా ఒక డెడ్ లైన్ అనుకోండి, ఒక విజన్ అనుకోండి, ఏదైనా పెట్టుకొని అదే లైన్లో నేను కష్టపడుతూ ముందుకెళ్ళాలని డిసైడ్ అయిన దాన్ని. రాజకీయాల్లో మనకు ఆయుధం చాలా అవసరం. ఒక ఆయుధం అంటే చాలా బలంగా కొట్లాడతాం. కాబట్టి ఆ దిశగా అడుగులు వేసే క్రమంలో నేను ఇప్పటికైతే ఈ పార్టీని నమ్మి పనిచేస్తున్నాను. ఓకే, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మి పనిచేస్తున్నానంటే నన్ను దగ్గర తీసింది. ఇప్పుడు సాయి తదనంతరం సరే ఏవేని పరిణామాలు ఉండొచ్చు, సాయి ఉన్నప్పుడు ఎన్ని పరిణామాలు జరిగి ఉండొచ్చు, ఏవేని ఉండొచ్చు,
మరి సాయి శ్రమ మొత్తం వాళ్ళకి ఆ పార్టీకి కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ తదనంతరం కూడా నన్ను అంతే స్థాయిలో ఎంతో కొంత ఆదరించి ఉన్నారు కాబట్టి నేను ఇప్పటికైతే ఇందులో ఉన్నాను. నన్ను బాధ్యతలు తీసేశారు, నేను ఇక్కడ ఉన్నాను, రాజకీయ వ్యవస్థలనే ఉంటాను, ఖచ్చితంగా కొట్లాడతాను, నాది అనుకున్న మార్క్ వేసుకుంటాను. ఇప్పటి వరకు నన్ను సంప్రదించిన వాళ్ళైతే ఎవరు లేరు. ఇది నేను క్లారిటీ ఇవ్వగలను. కొట్టాలి, ఎలాగైనా కొట్టాలి, కొడితే అలా ఇలా కొట్టకూడదు, చాలా గట్టిగా కొట్టాలి అనేటువంటి ఆ గర్జన, ఆ తిరుగుబాటే మొదటి నుంచి మీ వాక్యంలో నాకు ధ్వనిస్తుంది రజనీ గారు. రాజకీయంగా కొట్టాలని చెప్పి సిద్ధమైనరు, నో డౌట్, దాన్ని నేను వెనక్కి తీసుకోమని చెప్పలేను, ముందుకు వెళ్ళమని చెప్పడం తప్పితే. రాజకీయం కాకుండా రాజకీయంలో కొట్లాడాలంటే ఆర్థికంగా తప్పనిసరి కదా, మరి దానికోసం విజన్ ఏర్పరచుకున్నారా? ఖచ్చితంగా అండి. అంటే ఒకవేళ అంటే మేము ఈ రోజు వరకు సాయి కావచ్చు, నేను కావచ్చు, చాలామందికి మన మీద మనకున్న నమ్మకము, మన జీవితాల్లో మనకి ఏమైతుంది అని అనుకోనో, చాలా వరకు ఒక సాయి ఒక గోల్ పెట్టుకొని ప్రయాణించే క్రమంలో ఆర్థిక స్థితిగతుల గురించి అంత ఆలోచించలేదు. ఆయనని ఎక్కువ సమర్థంగా ఫీల్ అయ్యిండు. అంటే నేను అలైవ్గా ఉన్నంత వరకు నా కుటుంబం సేఫ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏం సంపాదించుకోకుండే సాయి వెళ్ళిపోయిండు అనేటువంటిది మాకందరికీ ఉన్నటువంటి లోటే. బహుశా మాలో చూసినా కూడా అంతే ఉంటుంది. కానీ ఒక విమర్శ, ఒక పుకారు, సాయి అప్పుల్లోకి కుటుంబాన్ని నెట్టేశాడు అనేటువంటిది ఒకటి బాగా బలంగా వినిపించింది రజనీ గారు, నిజమేనా? అప్పులని ఏం లేవండి, ఆస్తులని కూడా ఏం లేవు. అప్పులు పెద్దగా లేవు, ఆస్తులు పెద్దగా లేవు. ఎందుకంటే సాయి లైఫ్ చూసుకుంటే షార్ట్ లైఫ్. మనం ఒక వ్యక్తి సరే ఒక 17 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే కొట్లాడుతూ స్టూడెంట్ ఉద్యమాల నుంచి ఉన్నప్పటికీ 10 ఏళ్ల కాలమే ఒకవేళ రాజకీయ వ్యవస్థలో తను ఉన్నది కూడా తను ఒక కళాకారుడుగానే ఉన్నాడు. 1 సంవత్సర కాలం పాటే ఒక చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి మాకు మాత్రమే బ్రతకడానికి ఓకే, ఒక మినిమం మేము ఇబ్బంది పడకుండా. ఎందుకంటే జీవితం మేము 0 నుంచి మొదలుపెట్టాం, అత్యాశలకు పోయిన సందర్భాలు ఎప్పుడూ లేవు. అందులోనూ సాయి కష్టపడి ఎదిగింది కాబట్టి వేరే వాళ్ళ కష్టాన్ని చూడని మనస్తత్వం. ఏదన్నా కష్టం చూస్తే తనకు వీలైతే సాయం చేసిండు తప్ప వేరే వాళ్ళ కష్టాన్ని దోపిడీ చేయలేదు. ఎప్పుడూ ఆయన జీవితంలో అది లేదు. నేను ఇంత ధైర్యంగా ఉండడానికి కూడా అదే కారణం. నిజంగానే అటువంటిది ఏదన్నా ఉంటే నాకు ఈ ధైర్యం ఉండకపోయేదేమో. జీవితంలో కొన్ని అడుగులు వేయడానికి కూడా మనకు కొన్ని ఉంటాయి. ఎందుకంటే నా జీవితంలో ఇదే అని వేలెత్తి చూపడానికి విమర్శలు ఏమన్నా మాట్లాడితే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడొచ్చేమో, కానీ విమర్శించే అది సాయి జీవితంలో, నా జీవితం అంటే మా ఇద్దరి జీవితంలో లేవు. అది ఒక పెద్ద ధైర్యం నాకు. రెండవది ఆర్థికంగా ఆస్తులు అనేం లేదు, మాకు మేము బతకగలిగినాం, సంతోషంగా బతకగలిగినాం, ప్రశాంతంగానే బతకగలిగినాం. ఇక ఇంతో కొంత ఇంటి మీద ఉన్న అప్పు ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసింది, నేను కట్టాను. కాబట్టి ఆ వచ్చిన సాయంతో అది కట్టుకున్నాను కాబట్టి నాకేం అప్పు లేదు, పర్లేదు. ఇక ఆర్థికంగా నేను నిలదొక్కుకోవడానికి నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సాయి తదనంతరం నేను నా ఆలోచనలకు చాలా పదును పెట్టిన. అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమైనా బిజినెస్ చేయాలా అనే అనేక అంశాలు. ఏదో ఖాళీగా ఇంకా జరిగిపోయింది, ఇది ఇచ్చారు అన్నట్టు నేనేం లేదు. జీవితంలో ఏది ఎదురైనప్పటికీ నేను నిలదొక్కుకోవడానికి ఏదైనా చేద్దాం. బిజినెస్ చేద్దామా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, లేదు ఫైనల్ విజన్ రాజకీయం కాబట్టి ఇటు రాజకీయాల్లో నాదైనా ముద్రేసుకుందామా, ఇలా నా ప్రయత్నాలు, నా ఆలోచనలకు నేను పదును పెడుతూనే ఉన్నాను. చేస్తాను ఖచ్చితంగా. నాకు ఏదో నేను ఏది చేయలేను, చాలా నిస్సహాయంగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతూ అలా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ప్రయత్నిస్తూనే ఉంటాను, ఫెయిల్ అయ్యే కొద్దీ ప్రయత్నిస్తుంటాను. స్వతహాగా మంచి డాన్సర్ మీరు. హావభావాలని, ముఖ కవళికలని ప్రస్ఫుటంగా పలికించాల్సినటువంటి సందర్భాలు అవి. కానీ ఇప్పుడు ఎన్ని హావభావాలున్నా దుఃఖాన్ని సమాధి చేస్తూ నవ్వాల్సిన చోట నవ్వకుండా నటించాల్సినటువంటి సందిగ్ధ అవస్థలకు నెట్టేయబడ్డారు కదా. ప్రతిరోజు మీతో మీరు బాగా యుద్ధం చేస్తున్నట్టున్నారు రజనీ మీరు. యుద్ధం అంటే మనతో మనం యుద్ధం చేస్తే ఇంత భయంకరంగా ఉంటుందా అనే అంత యుద్ధం చేస్తున్నాను. ఇక స్వతహాగా నేను క్లాసికల్ డిప్లొమాలు కంప్లీట్ చేశాను. నా
పర్ఫార్మెన్స్లో కూడా ఎవరు చూసినా నా ఎక్స్ప్రెషన్స్ హావభావాలు అనేవి కొట్టొచ్చినట్టు కనబడతాయి అని అంటారు. దుఃఖాన్ని దిగమింగుకుంటున్నా, నవ్వును ప్రదర్శిస్తున్నా, నన్ను నేనే మర్చిపోతున్నా. చాలా జరుగుతున్నాయి జీవితంలో. సాయి తర్వాత జీవితంలో ఇలా మారిపోయింది ఏంది రజని అని నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇవన్నీ కూడా ఒకటి సాధించడానికి కదా, ఏదో బతికాము, ఇక తదనంతరం కూడా బతుకుతున్నాము అన్నట్టు బతుకు ఉంటే ఎందుకు అనిపించింది. దానికోసం ఏదైనా దిగమింగుకోవచ్చు అనిపించింది, ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అనిపించింది. హావభావాలది ఏముంది, నా అలవాటే కదా పర్ఫార్మెన్స్లో అప్పుడప్పుడు దుఃఖాన్ని కూడా, లేని దుఃఖాన్ని స్టేజ్ మీద నటించడం అలవాటు, ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నాను అంతే. జీవితం అనే రంగస్థలంలో ఇంకా ఎక్కువ నరకం కనిపిస్తుంది. ఈ జీవితం అనే రంగస్థలంలో అంటే నటించలేను కానీ భయంకరంగా జీవిస్తున్నా. నిజమే, జీవితం అంటే ఒక పోరాటం రజని గారు. ఈ పోరాటంలో, ఈ వైకుంఠపాళిలో సింపతి ఎక్కువ కాలం పనికిరాదు అనేటువంటి కఠోర సత్యాన్ని అత్యంత త్వరగా తెలుసుకున్నటువంటి ధీరత్వం మీది. అన్నింటికి మించి ఆర్థికంగా పరిపుష్టంగా ఉండకపోతే, మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోతే ఈ అసమానతలు ఉన్నటువంటి ఈ సమాజంలో ముందుకు వెళ్ళలేము అనేటువంటి కఠోర సత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి కూడా మీరు. సార్, రాజకీయాలు ఏదన్నా ఉండొచ్చు, మీ పయనం ఎటైనా కావచ్చు, క్యూసెక్కుల కొద్దీ కన్నీళ్ళని మీరు సమాధి చేయొచ్చు, లేని నవ్వులను పూసుకొని కొన్ని సందర్భాల్లో మీరు నటించవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు, ఈ బతకటమే నిరసనగా బతుకుతున్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీరు ఖచ్చితంగా అభినందనీయం. ఈ దుఃఖభరిత సిచ్యువేషన్స్లో ఐ డ్రీమ్ కోసం ఇంత సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రజని గారు. మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్కి కూడా థ్యాంక్ యూ. తప్పకుండా.